ఇది ఒకరినొకరు గ్రీట్ చేసుకోవడం నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మాట. షాలోమ్ మిషనరీస్ కానీ ప్రతి మిషన్ హాస్టల్స్లో కానీ నేర్పించింది ఏంటంటే గ్రీట్ చేసుకోవడం ఏంటంటే షాలోమ్, సలాం. సలాం అంటే వాడుక భాషలో సలాం, అది గ్రీక్ భాషలో షాలోమ్. ఇంకా అనేక విధాలుగా ఏ భాష అనుకూలంగా దాన్ని మార్చుకున్నారు. కానీ ఎందుకు నేను అది ఆ విధంగా గ్రీట్ చేయాలని అనుకుంటే, ప్రపంచం అంతటిలో 3 మాటలు యూనివర్సల్. గ్లోబల్గా మనం గమనిస్తే 3 మాటలు ఉన్నాయి. అవి ఏ దేశానికైనా ఎవరికైనా అది అర్థమవుతాం. ఒకటి ఏంటంటే హల్లెలూయా, ఆమేన్, షాలోమ్. ఈ 3 మాటలు ఏ భాష వారికైనా అర్థమవుతాయి. వేరే మాటలు అర్థం కావాలి, ఇవి అర్థమవుతాయి. ఇంకోటి ఏంటంటే షాలోమ్ అని మనం గ్రీట్ చేస్తున్నప్పుడు ఎవరినైనా మనం గ్రీట్ చేయొచ్చు. ఈ భాష షాలోమ్ మన హిందువులనైనా కూడా, క్రైస్తవులనైనా, క్రైస్తవేతరులనైనా, ముస్లిమ్స్నైనా, ఎవరినైనా కూడా చాలా అనుకూలమైన మాట షాలోమ్. సమాధానం కలుగు కాక అనే మాట. ఈ దినము 2021 సంవత్సరం, కొత్త సంవత్సరం అని అంటున్నాం. సంవత్సరమే కొత్తది, క్యాలెండరే కొత్తది. అదే శుక్రవారం, అదే మనిషి. సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి. ఇప్పటికి నిన్నటికి ఈ రోజు ఉన్న భేదమేంటి? ఏ కొత్తదనం కనపడుతుంది? Is there any difference between yesterday and today except the calendar? మన ఒక ఆలోచన. దినాలు గడుస్తున్నాయి. ఈ దినం రేపు ఉండదు, రేపు కొత్త దినం. జనవరి అయిపోయిన తర్వాత మళ్ళీ జనవరి కనపడదు, ఫిబ్రవరి ఉంటుంది. ఈ విధంగా దినాలు గడిచిపోతా ఉన్నాయి. దినాలే కొత్తవి, లేకపోతే సమయం అంతా మారిపోతా ఉంది. కానీ మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ దినం మనం ఒక ఆలోచన చేసుకుంటే ఏంటి? నేను ఇప్పుడు రావాలంటే దాదాపు 7 సంవత్సరాల క్రితం వచ్చినా, మధ్యలో రాలేదు. వచ్చినా కూడా వేరే చర్చెస్కి వెళ్ళిన ఇక్కడికి రాలేకపోయినా మాట మర్చిపోయాను, త్రోవ మర్చిపోయాను. ఎక్కడికో ముందుకు వెళ్ళేది రావాల్సి వచ్చింది. అంటే ఒక త్రోవ, ఒక దగ్గరికి వెళ్ళాలంటే, ఒక గమ్యం వెళ్ళాలంటే ఒక త్రోవ కావాలి. త్రోవ ముందే తెలుసుకోవాలి. ఎటు నుంచి ఎట్లు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్తే ఎప్పుడు చేస్తాను అక్కడికి అనేది మనం ముందే తెలుసుకోవాలి. క్రైస్తవులము అనబడి మనం, అనగా క్రీస్తు పేరు పెట్టబడిన మనం, ఇంకా చెప్పాలంటే క్రీస్తును అంగీకరించి, క్రీస్తును మనలో ఉండి, క్రీస్తును నాయకుడిగా ఉండి, క్రీస్తు నాయకత్వంలో నడుస్తున్న మనం ఏ దారి ఎంచుకుంటున్నాం? ఈరోజు నేను అనుకున్నా, నూతనం అని కాదు, కానీ ఒక వే ఆఫ్ లైఫ్, ఒక జీవనానికి జీవన ప్రయాణ దారి ఏంటి? ఏ విధంగా ప్రయాణం చేయాలి? ప్రయాణం చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను గమనించాను. ఏం చెప్పాలా నూతన సంవత్సరానికి? ఇదిగో నూతన సంవత్సరంలో నూతన నిబంధన చేస్తున్నాను అని అనేక సార్లు మనం చదువుతూ ఉంటాం. ఇంకా అనేక విధమైన వాగ్దానాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకటి, మనం నూతన సంవత్సరంలో ప్రయాణిస్తున్నప్పుడు మనం ఏమి వింటున్నాం? వాట్ ప్రాఫెసీస్ దట్ వి ఆర్ హియరింగ్. ఎటువంటి ప్రవచనాలు క్రిస్టియన్సే కానీ, నాన్ క్రిస్టియన్సే కానీ టీవీలలో అనేకమైన భవిష్యత్ మాటలు పలుకుతా ఉన్నారు. ఈ సంవత్సరం ఇలాగైపోతుంది, ఈ సంవత్సరం ఇలాగైపోతుంది,
2020 ఇలాగుంటుందని 1961 ఎవరు చెప్పిందంట. ఏది ఎట్లయినా కూడా ఫర్ షార్ట్ గోల్, ఒకవేళ మనం కొంచెమే అంటే క్లుప్తంగా మనం సంక్షిప్తంగా ఆలోచన చేస్తే 10 సంవత్సరాలు కాదు, కానీ ఈ సంవత్సరాన్ని నీవు ఏ విధంగా గడపాలని అనుకుంటున్నావు? జనవరి 1 నుండి డిసెంబర్ 31, 2021 వరకు ఏ విధంగా ప్రయాణం చేయాలని అనుకుంటున్నాం? ఒకటి మన జీవితం. ఇప్పుడు దినాలు పరిస్థితులు బాగాలేవు. 2020 చాలా భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. మనకి మన అదృష్టం ఏంటో, కానీ మనం ఇటువంటి దినాలు ప్రపంచం పుట్టినప్పటి నుంచి కూడా ఇటువంటి బ్రేక్, ప్రపంచానికి బ్రేక్ వేసినట్టుగా ఒక చిన్న మహమ్మారి, స్మాల్ వైరస్ దట్ వి కెనాట్ సీ, మనం చూడలేని ఏదో ఒక పురుగు లాంటిది ప్రపంచాన్ని అంతా ఆపేసింది. హోల్ సిస్టమ్ హెస్ బీన్ బ్రేక్ డౌన్. ప్రపంచం అంతా లైట్స్ అంతా ఎప్పుడు ఎవరన్నా వచ్చిందంటే బిజీ నాకు టైం లేదు బ్రదర్, నెక్స్ట్ వీక్ మా దగ్గరికి వస్తావా అంటే నాకు టైం లేదు. ఎక్కడ అంత బిజీ ప్రపంచాన్ని ఒక కరోనా వైరస్ బ్రేక్ డౌన్ చేసేసి, పనులు లేవు, ఇంట్లోనే ఆఫీస్కి వెళ్ళడం లేదు, ప్రయాణం చేయడం లేదు, విమానాలు ఆగిపోయింది. ఎన్ని విమానాలు నచ్చినా కూడా టికెట్ దొరకడం కష్టం ఉంది. అలాంటి పరిస్థితిని దాదాపుగా గత 9 నెలల నుండి మనం చూస్తే బ్రేక్ డౌన్. ఎటువంటి దినాలు మూతలకు అవి వేసుకొని నడవాల్సి వస్తుంది. ఎటువంటి పరిస్థితి దేవుడు తెప్పించింది. నేను మార్చ్ ఎప్పుడైతే నేను డిక్లేర్ చేసిందో, మార్చ్ లాస్ట్ వీక్ నుండి అప్పటి నుంచి కూడా అనుకునేది ఎప్పుడు ఏమైపోతుందో, ఏ దినం ఏమైపోతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రతి దినం కూడా కొంతకాలం అది చివరి దినంగా ఎంచుకుంటాం. ఎప్పుడు ఏం జరిగినా సరే, కానీ ఒకటి మాత్రం నేను భయపడేది ఏంటంటే, నేను నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాను. క్రైస్తవులు అందరూ కనిపెట్టే మార్గం ఏంటంటే పాతాళానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళడం. అందుకే మనం యేసు ప్రభువును నమ్మి, అందుకే ఈ మార్గాన్ని మనం ఎంచుకున్నాం. మనం ఎంచుకున్నది యేసయ్య మార్గం. యేసు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని అంటున్నాడు. అటువంటి మార్గాన్ని మనం ఎన్నుకున్నాం. ఆ మార్గంలో మనం నడుస్తున్నాం. ఆ మార్గంలో మనం ఆ గమ్యం చేరాలంటే, ఆ యేసయ్య ఏర్పడిన ఆ పరలోక పట్టణానికి మనం వెళ్ళాలంటే మనకు యేసే మార్గం. ఆ మార్గంలో మనం ఇటువంటి పరిస్థితుల్లో నేను తలంచింది ఏంటంటే, ఈ వాక్యం అనేక సార్లు మీరు వినే ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 21వ వచనం వరకు మళ్ళీ ఒకసారి చదువుతారు. దయచేసి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఒకసారి చదివితే నిర్లక్ష్యం, రెండోసారి చదివితే నిర్లక్ష్యం. నా ప్రాక్టీస్ ఏంటంటే 6 times చదువుతా, అంటే ఎక్కడెక్కడ మిస్ అయింది కూడా మళ్ళీ అర్థం కావడానికి. దినములు చెడ్డవి కనుక మీరు సమయంలో పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడు. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములను ప్రభును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ
భయభక్తులతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ప్రార్థించుకుందాం. పరమందు ఆశ్చర్యుడమైన మా పరమ తండ్రి, ఈ మధ్యాహ్న కాలమందు తండ్రి ఈ మిస్పా సంఘములో ఉన్న నీ జన్మబంధువులకి నన్ను నడిపించినామని స్తోత్రములు ప్రభువా. తండ్రి నీవు నన్ను ఏర్పరచుకొని తండ్రి నీ వాక్యము తండ్రి పంచగించిన ఈ కృపను స్తోత్రములు ప్రభువా. మా హృదయ అంతరంగంలో జరిగిన దేవా, నీ మాటలు వినిపించి మా హృదయంలో తృప్తిపరచమని యేసునామమున పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇక్కడ పౌలు రాస్తున్నప్పుడు దినములు చెడ్డవి అంటున్నాడు. దినములు చెడ్డవి. ఎవరైనా అనుకుంటారా కొత్త సంవత్సరం చెడ్డ దినాల గురించి మాట్లాడుతున్నది ఎందుకు? వచ్చే దినాలు, మన ముందున్న దినాలు చెడ్డవి అంటే పొల్యూటెడ్ సిచ్యువేషన్స్. దేవుడు సృష్టిలో ఏది పొల్యూటెడ్ చేయలేదు, కానీ ఇప్పుడు గాలిలో పొల్యూషన్, నీళ్ళలో పొల్యూషన్, భోజనంలో పొల్యూషన్, అన్నీ అనేకమైన హృదయాలలో ఇంకా మనం చెప్పలేం. హృదయాలలో ఉండే రహస్యం మనం అయితే చెప్పలేం. మనిషి ఏ విధంగా ఉన్నాడో, the way we dress on the outside, we are not saints in our hearts. మనం మన శరీరంతోనే లేకపోతే మన వస్త్రాలతో ఉన్నంతంగా మన హృదయాలలో లేకపోవచ్చు. ఇలాంటి దినములు చెడ్డవి కనుక ఇక్కడ ఏదైనా ఒక మార్గం ఎంచుకోండి. ఈ దినము, ఈ సంవత్సరము నేను నా దేవునికి ఏ విధంగా సంబంధం కలిగి జీవించాలి. ఇటువంటి యాత్ర, జీవన మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడు ఇటువంటి ప్లాన్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఏదైనా ఒకటి చేసేటప్పుడు ఒక ఫిక్స్డ్ ప్లాన్స్. మేము ప్రోగ్రామ్ చేసేటప్పుడు, ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్కి కావాల్సిన 4 ఇంపార్టెంట్ రిసోర్సెస్ అవసరం ఉంటుంది. ఒకటి మెటీరియల్, రెండవది మ్యాన్ పవర్, మూడవది మనీ పవర్, నాలుగవది మినిట్స్ అంటే సమయం. ఏదైనా కూడా మనం ఒక పని చేయాలంటే సమయం కూడా మనకు అవసరం. ఏ సమయంలో, ఎంత సమయంలో ఏది చేయాలి. మన దేశంలో, వేరే దేశాలలో, పాశ్చాత్య దేశాలలో వాళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దే ఆర్ పెయిడ్ ఆన్ అవర్. ఒక గంటకు ఇంతని వేజెస్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఆ గంట విలువ ఎంతనో, అందుకే ఆ మనీ విలువ కూడా ఎంతనో. ఒక డబ్బు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు అనవసరం ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఇష్టంగా 1 hour మై స్పెండింగ్, ఒక గంట నా చెమట గాచి సంపాదించిన డబ్బు, ఒక దినం నా చెమట గాచి సంపాదించిన డబ్బు అని మనం అనుకోం. అందుకే ఒక సమయమైనా, ఒక డబ్బైనా అన్ని ఈక్వల్. సమయాన్ని వ్యర్థం చేసిన, డబ్బులు వ్యర్థం చేసిన, రెండు ఈక్వల్. ఎందుకంటే ఇంత సమయానికి ఇంత సమయాన్ని వ్యర్థమైనప్పుడు ఇంత డబ్బు నేను వేస్ట్ చేసిన. అన్ని విధాలుగా మనం మాట్లాడుతూ ఉంటే సమయమును సద్వినియోగం చేయక, ఇక్కడ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. సద్వినియోగం అంటే యూజ్ ద వెరీ ప్రొడక్టివ్ వే ఆఫ్ టైం. అంటే సమయాన్ని మనం ఒక ఫలవంతంగా వాడుకోవడం నేర్చుకోవాలి. ఫలవంతంగా ఈ టైంలో మనం ఏం చేస్తున్నాం, ఎంత టైం మనము గాసిప్ స్పెండ్ చేస్తాము, ఎంత సమయాన్ని మనము అపహాసాలకు వేస్ట్ చేస్తాము. ఒక ప్రోగ్రామ్ వస్తుంది జబర్దస్త్, అంత అపహాసం అంటే ఏముంటుంది, యూ లెర్న్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఏమన్నా నేర్చుకుంటావా? ఏం నేర్చుకో. ఒక సీరియల్ ఉంటుంది, ఒక సీరియల్ వస్తూ ఉంటుంది, ఆ సీరియల్ ఏమైనా నేర్చుకుంటావా? నథింగ్, యూ లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్. దానిలో నువ్వేం నేర్చుకోలేవు. దట్ మీన్స్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఒక పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటే దాని నుండి ఎంత ఫలితం ఉంటుంది
అందుకే భక్తుడు అంటున్నాడు, ఒక కీర్తనకారుడు అంటున్నాడు ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకుల కూర్చుని చూడక కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దాన్ని ధ్యానించు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యొద్ద నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును. నీవు ఫలమియాలంటే ఏం చేయాలి? ఇక్కడ అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఏం చేస్తున్నాడంటే మంచి ఫలం పొందుతున్నాడు. ప్రొడక్టివిటీ బాగుంటుంది. ఏదైనా కూడా వాడు ఏ సమయానికి చెట్టు నీళ్ళ పక్కన ఉన్న చెట్టు ఎప్పుడు పచ్చగా ఉండి తన కాలమందు ఫలమిస్తుందో ఆ విధంగా మన జీవితం ఉంటుంది. ఒకవేళ మనం అది నిర్లక్ష్యం చేస్తూ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యముల కూర్చుండు చూడగా కూర్చుంటే అక్కడ అదే అంటారు. కాబట్టి దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలెనుందురు అని అంటారు. గాలి చెదరగొట్టు పొట్టు నో వాల్యూ, ఎగిరిపోతూనే ఉంటారు ఎక్కడైనా కూడా. అలాంటి జీవితం మనకు ఉంటుంది. కాబట్టి సమయాన్ని విధాలు చెడ్డవి. ఎప్పుడు ఏం జరుగుతుందో అదే ఒక కరోనా బ్యాడ్ అంటే కరోనా స్ట్రెయిన్ అనేది వర్స్ట్. ఎందుకంటే కరోనా కంటే ప్రమాదమైనవి ఇంకొక వైరస్ వచ్చింది. దానికి ఏం సింప్టమ్సే ఉండవంట. అవసరం అనుకున్నోని తీసుకెళ్తాం, అవసరం అనుకున్నోని దర్శిస్తాం. కాబట్టి క్రీస్తునందు దేవుడు వెళ్ళారా, దినములు మంచి కావచ్చు, చెడ్డవి కావచ్చు, కానీ జాగ్రత్తగా దినములు చెడ్డవి ఎందుకంటే పొల్యూటెడ్. There are different components involved in it. చూస్తున్న మనుషులు మంచి పక్క నుండి మనుషులు చంపుతా ఉన్నారు, ఒకరినొకరు హత్య చేసుకుంటా ఉన్నారు. అది ప్రేమ అని చెప్తున్నారు కానీ హత్యలకు మారుతా ఉన్నారు. అలాంటి దినాలు ఇవి. కానీ క్రైస్తవుడుగా నీకు ఒక హోప్ ఉంది. నీకు ఒక మార్గాన్ని చూపించడానికి దేవుడు ఒక ప్రయోజకులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే అంటున్నాడు, దీన్ని సద్వినియోగపరచాలంటే థింక్ కేర్ఫుల్లీ, యు ప్లాన్ కేర్ఫుల్లీ. నీ జీవితానికి కావాల్సిన ప్రయాణం ఏంటో జాగ్రత్తగా చూసుకో. రెండవది థింక్ వైజ్లీ, అంటే జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. జ్ఞానులు అంటే ఏంటి? మనం ఇంతకుముందు క్రిస్మస్ టైంలో జ్ఞానుల గురించిన వర్తమానం మనం విన్నాం. జ్ఞానులు ఏం చేసిండు? ఎంతో చుక్క పుట్టింది. జ్ఞానులు మాత్రమే ప్రయాణం చేసింది, కానీ అజ్ఞానులు ఎవరు రాలేదు. దే ఆర్ కేర్లెస్. ఏదో అయిపోయింది నక్షత్రం, కానీ జ్ఞానులు మాత్రం ఆ నక్షత్రాన్ని వెంబడించి నక్షత్రం నడిపించినట్టుగా వచ్చి ఆ యొక్క దేవాది దేవుడైన దేవుని కుమారుణ్ణి వాళ్ళు కనుగొన్నారు. అది జ్ఞానులు. ఇట్స్ ఎ స్కిల్. జ్ఞానులు అందుకే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నీ సమయాన్ని ఉపయోగించుకో. నీ సమయాన్ని ముందుకు నడిపించు. డోంట్ వేస్ట్ యువర్ టైం యాజ్ యువర్. ఇంతకుముందు నీవు నీ సమయాన్ని వేస్ట్ చేసినట్టు కాకుండా ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన క్యాలెండర్ ఒక సెట్ చేసి ఈ విధంగా నా జీవితం ఉండాలి, ఈ విధంగా నా సమయాన్ని నేను ఖర్చు చేసుకోవాలి. ఎంత సమయంలో ఎంత సమయాన్ని దేవుని వాక్యాన్ని చదవడానికి మనం ఖర్చు చేస్తున్నాం. సమయాన్ని సద్వినియోగంగా, డబ్బును సద్వినియోగంగా ఖర్చు పెట్టాలి, సమయాన్ని సద్వినియోగంగా ఖర్చు పెట్టాలి. ఒక ఇంటి స్థలం ఉందంటే దాన్ని సరిగ్గా ప్లాన్ చేసి ఎక్కడ కట్టాలా, ఎక్కడ విడవాలా, ఎక్కడ నీళ్ళు విడవాలా, ఎక్కడ పంపు పెట్టాలా, ఒక ప్రాపర్ ప్లాన్ తోని ఆ ఉన్న స్థలాన్ని ఉపయోగిస్తారు. ఉన్న సమయాన్ని ఈరోజు 24 గంటలు 24 గంటలు నువ్వు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ 30 దినాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, 365 దినాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది మనం
అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె. మత్తయి 2:12 ఒక మాట ఉంది. ఆ జ్ఞానులు అక్కడ దర్శించిన తర్వాత వారికి దేవుని ఆత్మ చదవండి. మత్తయి 2:12. తర్వాత వేరొకరు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు వేరొక మార్గమున వెళ్ళేది, దేశములకు తిరిగి వెళ్ళేది. ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. జ్ఞానులు మాట విన్నారు, దేవుని మాట విన్నారు. దే ఆర్ రీచ్ ద డెస్టినేషన్ సేఫ్టీ. ఒకవేళ దేవుడి మాట వారు వినకపోతే వారు ఏదో చేతిలో కాకపోతే. అందుకే జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాకుండా అజ్ఞానులు మాట విన్నారు, దేవుడి మాట విన్నారు. డోంట్ గో టు హెరో, వేరే దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు అంటే వెళ్ళకుండా వేరే మార్గంగా వారి ప్రదేశానికి వెళ్ళడం మనం చూసి అప్పుడు దేవుడి మాట విన్నప్పుడు దే హావ్ రీచ్ విత్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఆ విధంగా మనం జ్ఞానులు అనేది మనం నేర్చుకోవాలి. జ్ఞానులు దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము అని అంటున్నాడు. దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. మాటలు వాడి నా ప్రాణం ఉన్నంత వరకు నేను ముట్టికి మట్టికి వెళ్ళేంత వరకు నేను నిన్నే స్తుతిస్తా, నిన్నే నేను మహిమలోకి ప్రవేశించేటప్పుడు. 2 మాటలు ఉన్నాయి, మట్టిలో ప్రవేశించడం, మహిమలో ప్రవేశించడం. మనం పాట పాడుతున్నప్పుడు లోపల ఏమన్నా మనతో మాట్లాడుతున్నా పరిశుద్ధాత్ముడు ఆ మాట నిజంగానే నేను పాడుతున్నావా, నేను జీవితం అంతా ప్రభువునే స్తుతిస్తున్నానా అంటే కొన్నిసార్లు మన పాటలు అన్కాన్షియస్ గా వాడతాం. సబ్ కాన్షియస్ అంటారు, అన్కాన్షియస్ అంటారు. దే ఆర్ సింగింగ్ జస్ట్ థ్రోయింగ్ ద బాల్. బాల్ అవతలకి వేసినట్టు. దాని పాట పాడుతున్నప్పుడు ఏమర్థం చేసుకుంటున్నాము? నీ హృదయంతో నువ్వు పాడుతున్నావా, నీ హృదయంతో నువ్వు స్థితిస్తున్నావా? ఇక్కడ అదే అంటున్నాడు. ముందు ముందుతా ఉంటాయి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుతూ మీ హృదయములలో ప్రభువును గురించి పాడుతూ కీర్తించు. ఇది ఇప్పుడు మనం చేయొచ్చు. మన ప్లాన్స్ ఎట్లా ఉండాలంటే మనం ఏర్పరచుకునే మార్గము జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత జ్ఞానంతో మనం ఆలోచించాలి, ఎటువంటి మార్గంలో మనం వెళ్ళాలి. మన ఇష్టానుసారం వెళ్ళినప్పుడు మన మార్గం మనం గమ్యం చేయించాలి. ఇంకొకటి మూడోది ఏంటంటే దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే we don't know what is God's plan for us. దేవుని ప్రణాళిక నీ కొరకు నా కొరకు ఏంటి? దేవుని ప్రణాళిక దేవుడు నిన్ను ఎక్కడికి చేర్చాలని ఉందో, ఒకవేళ దేవుని మాటలు వినకపోతే, దేవుని మాటలు మనం లక్ష్య పెట్టకపోతే ఆ గమ్యాన్ని మనం చేరలేము, ఆ మహిమలో మనము ప్రవేశించలేము. క్రీస్తునందు దేవుని బిడ్డలారా జాగ్రత్త. మనం ఏ విధంగా మనం ఆలోచన, ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ ద క్యాలెండర్ సేమ్ ఫ్రైడే సేమ్ ఫర్ సాటర్డే సండే మళ్ళీ 2 రోజులైతే అవే వస్తూ ఉంటాయి. కానీ మన జీవితాలలో కొంతమందికి ఒక వయసు ఇట్లా పెరుగుతూ ఉంటుంది, 60-70, తర్వాత 80 వస్తూ ఉంటే మనిషి డిక్లైన్ తగ్గిపోతూ ఉంటాడు. మనిషి తగ్గి ఇక చివరికి దశలో ఏ విధంగా ఉంటుందో తెలియదు. కాబట్టి మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఈ సామెతలు 3:5 అర్థండి. నీ ప్రవర్తన అంతటి
యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి విడిచిపెట్టుము. చెడుతనమును విడిచిపెట్టుము. చూడండి ఒక మాట, ఈ మాటలు నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ మాటల ద్వారా మన జీవితం, మన మార్గం చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాట్ ఆఫ్ సీరియస్, నాట్ ఆఫ్ ద ఫన్స్. అందుకే దేవుని వాక్యం అపాస్తకులు కూర్చుంటే చోటున కూర్చుంటాక వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, మోస్ట్ ఆఫ్ ది మనీ, మోస్ట్ ఆఫ్ ది టైం యు ఆర్ వేస్టింగ్ ఆన్ గాసిప్స్. వేస్ట్, వ్యర్థమైన వాటి కొరకు. అందుకే మన జీవితాలలో కొన్ని సవరింపులు జరగడం లేదు. మన ఉదయంలో మన జీవితాలలో సరైన సవరింపులు జరగాలంటే ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి మాటలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ గ్రేట్, యువర్ వాయిస్ అండ్ యువర్ ఓన్. కానీ దేవునికి నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకుంటే, అప్పుడు మన జీవితాలలో మనం వెళ్ళవలసిన మార్గం ఇంకా మంచిగా కొనసాగుతుంది, ముందుకు వెళ్తూ. అంటే మనం యాజ్ స్పీడ్ యాజ్ ఏరోప్లేన్. ఒకవేళ మనం ఏరోప్లేన్ అంత వేగంగా కూడా మనం ముందుకెళ్ళడానికి కూడా దేవుని మాటలు మనకు తోడ్పడుతున్నాయి. కానీ మనకు ఈ లోక సంబంధమైన వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సమయాలు ఎందుకు పనికిరావు. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా గమనించండి. డోంట్ థింక్ దట్ యు ఆర్ ఎ వైస్ మ్యాన్. నీ మీద నీవు ఆధారపడదు, నీ భారత్ యెహోవా మీద వేయండి. అప్పుడు దేవుడు ఎటువంటి మార్గాలను మనకు చూపిస్తారు. చూడండి యెషయా 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ చేస్తున్నాను, ఎడారిలో నదులను పాలు చేస్తున్నాను. చూసిందా? ఎడారి ఎప్పుడన్నా చూసిందా? నేను అరణ్యములో త్రోవ చేస్తున్నాను. అరణ్యములో త్రోవలు గారు 1974లో నేను ఒరిస్సాలో ఎవాంజలిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు ఒక స్థలానికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని పంచిపెట్టడానికి. తిరిగి వచ్చినప్పుడు మాకు సరైన త్రోవ దొరకలేదు. ఎక్కడికి వెళ్తూ ఉంటే ఇంకా దండకారణ్యంలకు మమ్మల్ని నడిపిస్తాము. అక్కడ నుంచి ఎవరో ఒక ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు వెళ్తున్నారు అని అంటే, మేము ఈ ఊరికి వెళ్ళాలని కాదు, ఇది ఇంకా దండకారణ్యాలకు వెళ్తాము. అరణ్యంలో ఒక మార్గం కనిపెట్టడం చాలా సుఖమైంది కాదు. అప్పుడు వాళ్ళు చూపించినప్పుడు తిరిగి మళ్ళీ ఇంకొక రోడ్ చూపించినప్పుడు మేము రోడ్డుకి వెళ్ళినాం. రాత్రి భోజనం లేకుండా పడుకోవాల్సి వచ్చింది సార్. అంటే అరణ్యంలో నీకు దేవుడు ఏంది? దేవుడి మీద మనం ఆధారపడ్డప్పుడు నీకు అరణ్యంలో మార్గాన్ని చూపిస్తానంటున్నాడు. చూడండి, అరణ్యంలో త్రోవకలు చేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేస్తున్నాను. ఎడారిలో నీళ్ళు అంటే ఎడారి అంటేనే ఎడారి అంటే దాని అర్థమైంది నీరు లేని ప్రదేశం. ఎడారిలో నీరు లేని ప్రదేశంలో దేవుడు నీకు నీటిని ప్రవహింపజేస్తున్నాడు. చూడండి, ఎంత ఆశ్చర్యకరుడు దేవుడు, ఎంత అద్భుతకరుడు. ఆయన ఆలోచన ఆయన ఆలోచన. ఒకవేళ మనం ఆయన ఆలోచన మనం వెతికితే మనం అరణ్యంలో ఉన్నా కూడా మనకు త్రోవలు సరళం. మనం ఒకవేళ ఎడారిలో ఉన్నా మనకు
తప్పిక లేకుండా నీటిని ప్రవహించ చేస్తున్నాం. తెలిసినందు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం మన సమయాన్ని ఖర్చు చేస్తున్నప్పుడు మనం నిర్ణయించిన లక్ష్యం ఏందో, మనం ఏం లక్ష్యం, ఈ సంవత్సరం నా లక్ష్యం ఏంది, ఆ లక్ష్యం చేయాలంటే నీకు జాగ్రత్త జ్ఞానంతో దాన్ని ఆలోచించు. జ్ఞానంతో నీవు ఆ మార్గాన్ని ఎంచుకో. నీవు ఒకవేళ యేసయ్య మార్గాన్ని ఎంచుకున్నప్పుడు నీకు ఎటువంటి అనుకున్నది అజ్ఞానం అసాధ్యములు సాధ్యముగా చేస్తున్నాడు. ఆవేదనలో ఆనందంలోకి మారుస్తున్నాడు. దుఃఖము నెమ్మదిగా మారుస్తున్నాడు. ఒకవేళ నీ యొక్క దారిద్ర్యమును సమృద్ధిలోకి నడిపిస్తున్నాడు. ఒకవేళ నువ్వు సరైన మార్గం ఏర్పరచు. ఒకవేళ నీ మార్గాలు నీ ఇష్టమైనవైతే నీ దారిద్ర్యం నీ వెంబడే ఉంటుంది, నీ దుఃఖం నీ వెంబడే ఉంటుంది, నీ యొక్క పరిస్థితులు నిన్నే వెంబడిస్తావు. ఎప్పుడైతే నీ మార్గాలు నీవు ఆయనకు అప్పగించుకుంటావు అప్పుడు నీ పరిస్థితి మారిపోతుంది, నా పరిస్థితి మారిపోతుంది. మనం ఏర్పరిచిన, మనం తలంచుకున్న ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. 19వ వచనం 18వ వచనం, మరియు మద్యంతో మత్తులై విందకుడి, దానిలో దుర్వాకారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండి. ఇక్కడ డూస్ అండ్ డౌన్స్ అంటారు కదా, ఏది చేయాలో ఏది చేయకూడదు నేర్పిస్తాను. జ్ఞానంలో తర్వాత మద్యంతో కాకుండా మద్యంతో మత్తులై ఉండదు కానీ ఆత్మపూర్ణులై ఉంటుంది. ఈ మధ్యలో కొంతమంది మీటింగ్లు వెళ్ళి అంటా ఉంటారు, ఈరోజు అనాయింటింగ్ ఉంటుంది, రండి సభలకు రండి, అనాయింటింగ్ ఉంటుంది ఈ రాత్రికి. ఈ 2 రోజులు అనాయింటింగ్ మీటింగ్స్ అంటారు. అనాయింటింగ్ అనాయింటింగ్ అంటారు. అభిషేకం అభిషేకం అంటే అభిషేకించబడి ఆత్మపూర్ణులై ఉండడానికి రండి అని అంటున్నారు. కొంతమంది వెళ్తున్నారు, అభిషేకం పొందుతున్నారు, వారి జీవితాలలో ఎన్నో మార్పులు పొందుతారు. కానీ ప్రతి ఒక్కరూ ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. క్రైస్తవులమైన మనకు ఉన్న అదృష్టం ఏంటంటే ఎక్కడైనా మనం ప్రార్థించవచ్చు. ఎక్కడైతే ఎక్కడ ఉన్న చోటనే అక్కడ మనం ప్రభువును పిలిచినప్పుడు ప్రభు మనకు సహాయం చేయడం సిద్ధంగా. సమయమందును అసమయమందు ఏ సమయమందు కూడా మన ప్రభు అడిగినట్లయితే ఆత్మపూర్ణుడు కావడం ఏంటంటే దేవుని వాక్యాన్ని అనుసరించి, దేవుని మాటలు విని, దేవుని మాటల అనుసారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకోవడమే అది ఆత్మపూర్ణత. దేవుని మాటలను లక్ష్య పెట్టకపోవడం అది ఆత్మపూర్ణత కాదు, ఆత్మీయత కాదు. మన జీవితంలో మనం ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు, మనం ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మన శరీరమే కాదు జీవించడం, మన మానసిక స్థితి సరిగా ఉండాలా, మన ఆర్థిక స్థితి సరిగా ఉండాలని మనం కోరుకుంటాం. అంతేకాకుండా మన సామాజిక స్థితి, హౌ ఇస్ మై సోషల్ లైఫ్. కొంతమంది అనుకుంటారు, ఏమనుకున్నారా నేనంటే, ఓ 10 రోజుల కింద నన్ను ఒక ఆయన చిన్న విషయానికి తింటా ఉన్నాడు. ఏమనుకున్నారా నేనంటే, నా లెవెల్ ఎక్కడరా, నీ అటెండర్తో నన్ను మాట్లాడిపిస్తావా, మాట్లాడితేనే నా సబార్డినేట్ ఆయనతో మాట్లాడితేనే ఆయన విలువ తగ్గిపోయింది. అంటే ఆయన లెవెల్ కనీసం మాట్లాడడానికి కూడా ఒక సబార్డినేట్తో మాట్లాడేంత స్థితి కూడా కాదు. కానీ దేవాది దేవుడు, సార్వభౌముడైన దేవుడు, మనం ఎటువంటి వారమైనా, ఎంత పేదవారమైనా కూడా, ఎంత పంచని వారమైనా కూడా, ఎంత పార్టీ అయినా కూడా మనం మాట్లాడినప్పుడు
హియర్ ఈస్ చిల్డ్రన్ ప్రేయర్స్. మన ప్రార్థనలు మన దేవుడు ఎల్లప్పుడూ వినడానికి సముఖంగా ఉన్న దేవుడు. కాబట్టి అటువంటి దేవుని కలిగిన మన స్థితిని మనం మార్చుకోవాలి. అందుకే ఆత్మపూర్ణులైన అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మపూర్ణులు మత్తులైనడం. ఇప్పుడు ఇక్కడ కొంత డిఫరెన్స్ ఉంది. తాగిన ప్రతి ఒక్కడు తాగుబోతు కాదు, కానీ ఎప్పుడైతే తాగుబోతుగా మారుతున్నాడో, తాగుడుకు బానిసగా అవుతున్నాడు, వాళ్ళని ఎక్కువ తాగుపోతాడు. ఆల్కహాలిక్స్ అంటే ఆల్కహాల్ లేని వాళ్ళు పనిచేయరు. దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఆల్కహాలిక్. కానీ నీవు పౌలు ఏమంటున్నాడు అంటే, నీవు ఆత్మతో నీ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉండాలంటే ఆత్మకార్యం జరగాలి. దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక నీ ప్రభావాన్ని చూపించడం. ఒక మత్తుగా ఉండి వారి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఒక ఆత్మపూర్ణ ఏంటి వారి క్రియలు ఏ విధంగా ఉంటాయి, వారి ప్రభావం సమాజంలో ఏ విధంగా ఉంటుంది, వారి కుటుంబంలో ఏ విధంగా ఉంటుంది. వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని వెలుగు అక్కడ ప్రకాశిస్తుంది. అందుకే ఆత్మపూర్ణులై మనం ఎంచుకుంటున్నాం. 20-21 సంవత్సరంలో మన ఆత్మపూర్ణులై మనం ముందుకు వెళ్దాం. మన జీవితంలో ఇవన్నీ తీసేద్దాం. The first resolutions that we should take, whatever are unacceptable to our God. ఏదైతే దేవునికి అయిష్టమైన కార్యాలు మన లోపల ఉన్నాయో వాటిని దూరపరచడమే దేవుని చిత్తం. కాబట్టి గమనించండి, ఒకవేళ మన స్థితిని మనం మార్చుకుంటాం. ఎందుకంటే ఎటువంటి దినాలు మనం చెప్పలేం. ఎప్పుడు ఏమైతుందో చెప్పలేం. ఒకవేళ ఇదే వైరస్ ఒకవేళ మాస్గా మారితే, గుంపులుగా మారితే, ఇశ్రాయేలును మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకే రోజు 1,00,000 మంది పడిపోయి ఇక్కడ 25,000 మంది కూలి. ఒకవేళ అటువంటి దినాలు కావచ్చు. ఒకవేళ ఈ మాటలు వింటా ఉంటే వ్యక్తిగతంగా నేనైతే భయపడేది, అయ్యో ప్రభా నేను తొందరగా చనిపోతే ఆ యొక్క నరకానికి వెళ్తున్నా ఏమి, ఒకవేళ ఆ మంట అగ్నిలో నేను ఒకవేళ పడిపోతే కష్టం కదా. కాబట్టి ఎప్పుడు సిద్ధపడి ఉంటుంది. మనం ఏ స్థితిలో ఏది జరిగినా కూడా మనం ఒకవేళ దేవునికి అనుకూలంగా మనం జీవించినట్లయితే, దేవుని ఆజ్ఞలో మనం ఉన్నట్లయితే, ఎటువంటి పాండమిక్స్ మనకు సంభవించినా కూడా, ఎటువంటి ఆపదలు ఎటువంటి విపత్తులు జరిగినా కూడా ఈ లోకంలో ఉన్న క్షేమమేగా ఉంటాం. ఒకవేళ విడిచినా కూడా ఆ యొక్క దేవుని సన్నిధిలో మహిమలో మనం చేర్చబడతాం. జ్ఞాపకం ఉంచుకోండి, మనం ఎటువంటి స్థితిలో ఉంటున్నాం. ఎటువంటి మత్తులు కాకుండా ఆత్మపూర్ణానికి ప్రయత్నం చేయండి. తర్వాత 19వ వచనం, కీర్తనలు పాడొచ్చు, కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములను ప్రభువును గురించి పాడుతూ కీర్తించుతూ. అమౌంట్ ఆఫ్ టైం దట్ యు స్పెండ్ విత్ ద ప్రైజెస్. ఎక్కువ ప్రార్థించడానికంటే ఈ మధ్య బోధకుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ప్రార్థించడానికంటే మోర్ you should express your gratitude towards the what favors you got from God. నీవు పొందిన మేళ్ల గురించి నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్తా ఉంటే వచ్చేది అవే వస్తుంటే నువ్వు అడగాల్సిన పని లేదు. కొంతమంది ఇళ్లలో పోయి ఆకలి అడగరు, కానీ ఏదో గొప్పతనాల గురించి చెప్తా ఉంటే అయ్యా చేయి కడుకోండి భోజనం చేస్తున్నాడు, గొప్పతనాల గురించి చెప్తున్నాడు. అంటే నీవు ఒక మనిషిని ప్రేమ చేస్తున్నప్పుడే నువ్వు ఎన్నో మేలు పొందుతావు. కానీ దేవుడి నీవు ఆయనను నీవు కీర్తించినప్పుడు, నీవు స్తుతించినప్పుడు నీకు ఇంకా అనేక మేలు నీకు జరుగుతావు.
అనేక మేలు నీకు మేలు ట్రెజరీస్ ఆఫ్ ఫేవర్స్. ఎన్ని వేలు, కొన్ని కొన్ని వేలు కోట్లు కుప్పలు కుప్పలుగా దేవుని దగ్గర ఉంటున్నాయి. ఆ వేలన్నీ మనకు మనం మాటలతో ఆయన కీర్తించకుండా నోరు మూసుకొని ఎవరికి ఎట్లా ఉన్నా సరే, పాడినా పాడకపోయినా, స్వరం ఉన్నా లేకపోయినా అరిచి పాడడు. కొన్ని సంఘాలలో ఈ కీర్తనలు చదవరు, పాడతారు. ఈ కీర్తనలు ప్రెస్బిరియన్ చర్చెస్ లో కానీ, సౌత్ ఇండియా సిఎస్ఐ చర్చెస్ లో కానీ వాళ్ళంతా పాటలు పాడినట్టుగా పాడతారు. మనందరము పాటలతో ఒకరినొకరు విగ్రహించారు విత్ ప్రైజెస్. దేవుని స్తుతించడం, మన ప్రైజులు ఆడాలి. కొంతమంది టెలిఫోన్లో కూడా ప్రైజులు ఆడాలి, కొంతమంది ఊళ్ళో చదువురాలు కూడా ప్రైజులు ఆడాలి. అందుకే ప్రైజులు మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రైజులు ఆడాలి. ప్రైజింగ్ అంటే ఫర్ వాట్? ప్రైజ్ ది లార్డ్ ఫర్ వాట్? ఎందుకు నువ్వు దేవునికి స్తోత్రం అని చెప్తున్నావు? అదే దేవునికి ప్రైజ్ ది లార్డ్ తెలుగులో ఎందుకు చెప్పరు? ప్రభుకు స్తోత్రం అని ఎందుకు చెప్పరు? when you are greeting ప్రైజ్ ది లార్డ్ మనకు అర్థం కాని భాషలో మనం మాట్లాడుతాం. అర్థమైన భాషలో మనం ఒకరికొకరు పాటలతో కీర్తనలతో గ్రీట్ చేసుకోవడం చాలా మంచిది. ఎంకరేజ్ చేసుకోవడం చాలా మంచిది. హెచ్చరించుకోవడం చాలా మంచిది. హెచ్చరికలు లేవు, చాలా సంఘాలలో హెచ్చరికలు లేవు. ఎందుకంటే పాస్టర్స్ ఆర్ ఇన్సెక్యూర్ టు రిబ్యూక్ ద చర్చ్ మెంబర్స్. కొన్ని హెచ్చరికలు ఇచ్చినప్పుడు కొంతమందికి గాయం కలుగుతుంది, కొంతమంది హృదయాలలో నొప్పిగా అనిపిస్తుంది. కానీ ఒకరికి జ్ఞాపకం ఉంచుకోండి, ఆ గాయాలే నీ జీవితాలను మారుస్తుంది. ఒకవేళ హెచ్చరికలు చేసుకోవడం లేకపోతే నీ జీవితము ఏ మార్గాన, ఏ తప్పు మార్గాన్ని వెళ్తుందో ఆ తప్పు మార్గం వెళ్ళి అది నిన్ను పాతాళంలో పడేస్తుంది. ఎక్కడైనా సమాజంలో సలహా ఇచ్చేటప్పుడు అనేకులు ఉండాలి. కొన్నిసార్లు సలహాలు టేకింగ్ పాజిటివ్. ఎటువంటి హెచ్చరికలు వచ్చినప్పుడు దాన్ని నకారాత్మకంగా కాకుండా సకారాత్మకంగా తీసుకుంటే టేకింగ్ పాజిటివ్ వే, నాట్ నెగటివ్. ఫర్ టెంపరరీ 1 or 2 minutes that hurts you. నీకు నొప్పిగా కలగవచ్చు, కానీ మిగిలిన నీ చేతి జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. అందుకొరకు హెచ్చరికలు కూడా ఇది నా అనుభవం. నేను నా కొన్ని చేస్తున్నప్పుడు కొన్ని తెలియవు. నా వెనక ఉన్న మచ్చలు నా కోటికి ఇప్పుడు ఏదైనా మరకడితే నాకు తెలియదు. నేను ముందుకు వెళ్తా ఉంటే ఎవరో నా వెనక నుండి వచ్చి, అయ్యా నీ వెనక నీ కోటుకంతా ఇదో పెద్ద మరకడిపోయింది కదా, నువ్వు వేసుకొని తిరుగుతాను, ముందు బాగానే అనిపిస్తుంది, మరి వెనకంతా మా మచ్చ. ఒకవేళ నాకు చెప్పకపోతే నేనేం చేస్తా, ఆ మచ్చను అలాగే అందరికి చూపిస్తాను. అది చెప్పితే కనీసం కోటు విప్పి ఆ మరక కనపడకుండా దాన్ని శుభ్రం చేసి మళ్ళీ మంచిగా వేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ కొన్ని we do not know what we are sometimes. ఇది విండోస్ అంటారు. నీకే నాకు తెలిసినవి, నా గురించి నాకు తెలిసినవి కొన్ని, నాకు తెలియని కూడా ఏదో ఉన్నాయి. ఇంకొకరు సమాజం చదువుతారు. పీపుల్ ఆర్ రీడింగ్ ఈచ్ అదర్, స్టడీయింగ్ ఈచ్ అదర్. మనము కొన్నిసార్లు మనం అనుకుంటాం, కానీ సమాజం కూడా మనం గురించి చదువుతుంది. ఎలాంటి మనిషి, ఎటువంటి ఆయన, ఏ విధంగా ఉన్నాడు. ఎందుకంటే పీపుల్ కెనాట్ రీడ్ అండ్ రైట్ ఆన్ ద పేపర్. ఒక మంచి ఎడ్యుకేటెడ్ కాకపోవచ్చు రాయడానికి, చదవడానికి, కానీ ఎనీబడీ కెన్ రీడ్. ఒక వ్యక్తిని చదవడానికి చదువురాని వ్యక్తి అయినా చదువుతాం. కాబట్టి హెచ్చరికలు చాలా అవసరం. మనలో లోపల ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఒకటి ముందుకెళ్దాం. మన ప్రభువైన యేసు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మన ప్రయాణం, మన మార్గం ఎలా ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అందుకే నేనన్నా ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ గ్రాటిట్యూడ్.
మనం ఎప్పుడు దేవుడు చేసిన ఉపకారాలకు కృతజ్ఞత. ఎంతో మందికి ఈ దినం మనం ఏ రోజు ఉన్నామంటే ఎంతో మంది ఇటువంటి భయంకరమైన ఈ కరోనా ఆ యొక్క మహమ్మారి నుండి మనం తప్పించిందనంటే మనం ఎంత గొప్పవాళ్ళం. అటువంటిది మన గృహంలో చేరలేదు, మన వ్యక్తిత్వంలో చేరలేదు, మన సమాజంలో రాలేదు, ఎక్కువ మందిని అది నశింపజేయలేదు. మన దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే నేను ఒకటి ఎప్పుడు నమ్ముతా ఉంటాను, ఏంటంటే యెహోవా పట్టణం కాపాడని గల కావలి కాయవాడు మేలుకొని వ్యక్తమే. మనలందరూ మనం ఎంత ప్రార్థన చేసుకున్నా మనందరినీ కాపాడేవాడు, మనందరినీ ఖండించేవాడు, మనందరికీ వాత్సల్యం చూపేవాడు మన దేవుడు. యెర్మీయా 29:11 యెర్మీయా 29:11 నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగాను అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనకు అనుగ్రహించి మనకు చూపించే మార్గం. ఇట్స్ అ హోప్ ఫర్ హోప్లెస్. మనకు కొన్నిసార్లు ఏ దానికి ఒక నమ్మకం ఉండదు. నమ్మకం లేని వారికి నమ్మకం కలిగిన దేవుడు. అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. దేవుడు నీ ఎడల నా ఎడల జరిగించే ప్రతిదీ కూడా అదే మన జీవితంలో సమాధానపరచడమే కానీ ఎక్కడ హానికరం చేయదు. అందుకే మనం ఏర్పరచుకునే మార్గం యేసయ్య మార్గం. యేసు వేరే మార్గం జీవమును సత్యమునైన. కాబట్టి పేషణతో దేవుడు బిడ్డారా గమనించండి. చివరికి ఈ మాటలు ఉన్నాయి. 21వ వచనంలో క్రీస్తు యందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకరికొకడు లోబడి ఉండుడి అని. ఒక చోట మీ అధికారులకే లోబడి ఉండండి. ఇక కిందికి వెళ్తే ఇక అన్నీ చెప్తా ఉండుకోవాలి. తండ్రి భార్యకు భర్త, భర్త భార్య, నా తండ్రి కొడుకు, కొడుకు బిడ్డ, వీళ్ళందరూ ఒకరికొకరు లోబడి ఉంటారు. As a community of Mispa Church, how we are regarding each other. ఒకరికొకరు ఎట్లా మనం లోబడి ఉంటున్నాం, ఒకరికొకరు ఎట్లా గౌరవించుకుంటున్నాం అనేది చాలా. ఎందుకంటే అది కూడా ఎప్పుడు ప్రౌడ్, సమ్టైమ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీఆర్ స్టిఫ్-నెక్డ్. గర్వం కొన్నిసార్లు. వాడేంది, వీడేంది, ఆమెంది, ఈడేంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సిన్. ఇది కూడా ఒక రకమైన పాపమే. కాబట్టి గమనించండి, మన జీవితాలు ఒకరికొకరు లోబడి, ఒకరికొకరు. నేను హైయెస్ట్ కమ్యూనిటీలో తిరగడానికి కూడా అవకాశం ఇచ్చింది. హైయెస్ట్ అంటే ఇండియాలో కూడా ఒక హై లెవెల్ ఆఫ్ పర్సనల్ ఆల్ బ్యూరోక్రాట్స్, హై లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఆయన మీటింగ్లో కూడా నేను చూసినాను. పెద్ద హోటల్లో అటువంటి మీటింగ్స్ అయినప్పుడు ఎవరన్నా నా పేపర్ కింద పడితే ఆయన తీసేస్తాను. ఆయన నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. నా స్థితి నేను ఒక చిన్న హాస్పిటల్ కనిపించాను, కానీ ఆయన ఒక పెద్ద స్టేట్కు చీఫ్ సెక్రటరీ. ఆయన కూడా తీసేస్తాను. కింద పడ్డ పేపర్ నాకంటే ముందు ఆయన తీసిస్తాను. అంటే పెద్దలు మనసు తప్పడం అనిపిస్తుంది. దీన్ని బట్టే, లక్షణాలను బట్టే వీళ్ళు ఇంత పైకి వచ్చిందని అనిపిస్తుంది.